కరప్షన్ లో పెద్ద విక్టిమ్స్ ఏముండరు. అంటే లంచం ఇచ్చేవాడికి బెనిఫిటే, తీసుకునేవాడికి బెనిఫిటే. విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. Corruption is an economic stimulant, a catalyst for growth. For the economy, corruption is like tonic. హలో గైస్, నమస్తే. ఇండియన్ 2 భారతీయుడు 2 ఎట్లా ఉంది అంటే చాలా బోరింగ్ గా ఉంది. ఫస్ట్ మనం కొన్ని విషయాలు చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం. భారతీయుడు 2 ఒక కంప్లీట్ ఫిల్మ్ అయితే కాదు. యాక్చువల్ గా కోర్ కథ బానే ఉంది, స్టార్ట్ అవ్వడం కూడా మంచినే అవుతుంది. కానీ ఒక పాయింట్ తర్వాత ఏ మాత్రం ఎక్సైట్మెంట్ లేకుండా అట్లా పోతానే ఉంటది. అట్లా పొయ్యి 3 గంటలైన తర్వాత ర్యాండమ్ ఎండ్ అవుతుంది. ఒక ప్రాపర్ క్లైమాక్స్ ఏముండదు. అట్లాని ట్విస్ట్ మీద కూడా ఏం ఎండ్ కాదు. మూవీ ఏ పాయింట్ లో ఎందుకు ఎండ్ అవుతుందో మనకు అర్థం కాదు. మనకు చూస్తుంటే అర్థమైపోతా ఉంటది ఒకటే సినిమాని 2 పార్ట్లాగా విడగొట్టిర్రు అని. కానీ అది కూడా సరిగ్గా చేయలేదు. సో టికెట్ కొని సినిమాకి వెళ్ళిన మనము కొంచెం చీటెడ్ ఫీల్ అవుతాం. ఎందుకంటే కంప్లీట్ సినిమా చూపించలేదు మనకి. అండ్ దానికి తోడు తమిళనాడులో టికెట్ 190 రూపీసే, కానీ మన దగ్గర మాత్రం 350 రూపీస్. అంటే డబుల్ రేటు, సగం సినిమా. చెప్తున్నా కదండి, వెరీ డిసప్పాయింటింగ్ ఇదైతే. అండ్ ఇప్పుడు కథ విషయానికి వస్తే, మూవీ యాజ్ యూజువల్ శంకర్ గారి ఫేవరెట్ టాపిక్ కరప్షన్ తో డీల్ చేస్తా ఉంటది. భారతీయుడు 1 1996 లో రిలీజ్ అయింది మూవీ. అండ్ ఈ 28 ఇయర్స్ లో ఇండియాలో చాలా మార్పులు వచ్చినాయి. కాస్తో కూస్తో ఇండియా సంపన్న దేశం అయింది. జనరల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగింది కంట్రీలో. ముఖ్యంగా దేశంలో ఆకలి అనేది చాలా మేరకు తగ్గింది. ఇట్లా మనం కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే చేసుకోగలిగినాము. కానీ కరప్షన్ మాత్రం ఎట్లున్నదో అట్లనే ఉన్నది. కానీ చాలా ఇంట్రెస్టింగ్లీ కరప్షన్ పట్ల జనాల పర్స్పెక్టివ్ చాలా మారింది. ఎందుకంటే కరప్షన్ అనేది ఎనీ అదర్ క్రైమ్ లా కాదు. మర్డర్ బ్యాడ్, అందరికీ తెలుసు. అండ్ మర్డర్ లో డైరెక్ట్ విక్టిమ్స్ ఉంటారు అండ్ ఒక అఫెక్టెడ్ పార్టీ ఉంటది. సో మర్డర్ చేసి తప్పించుకోవడం అంత ఈజీ కాదు జనరలీ స్పీకింగ్. అండ్ గవర్నమెంట్స్, సొసైటీ కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాయి. అందుకని మర్డర్స్ జరుగుతున్నా కూడా అవి చాలా తక్కువ శాతంలో జరుగుతూ ఉంటాయి. అండ్ ముఖ్యంగా సొసైటీ వాటిని ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చెయ్యదు. కానీ కరప్షన్ అట్లా కాదు. ఈ రోజుల్లో మోస్ట్ కేసెస్ లో కరప్షన్ లో పెద్ద విక్టిమ్స్ ఏముండరు. అంటే లంచం ఇచ్చేవాడికి బెనిఫిటే, తీసుకునేవాడికి బెనిఫిటే. విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. అందుకని కరప్షన్ చాలా యాక్సెప్టెడ్ అయిపోయింది ఈరోజు సొసైటీలో. అట్లా నేను కరప్షన్ ఏం కరెక్ట్ అంటలేను. కానీ తలా తోకా లేని రూల్స్ ఉండే చాలా కంట్రీస్ లో కరప్షన్ లేకపోతే సిస్టమ్ నడిచే అవకాశమే లేదు. సో కరప్షన్ అనేది చాలా కేసెస్ లో డిఫాల్ట్ చాయిస్ అయిపోతుంది. అగైన్ ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు, కానీ అట్లా జరుగుతుంది. అండ్ చాలా మంది ఎకనామిస్టులు కూడా ఇదే బిలీవ్ చేస్తారు. Corruption is an economic stimulant, a catalyst for growth. For the economy, corruption is like tonic. సో ఈ రోజు పొద్దున్నే నిద్ర లేచి జనాలు ట్రాఫిక్ ఉందని కంప్లైంట్ చేస్తారు, జాబ్ ఆపర్చునిటీస్ లేవని కంప్లైంట్ చేస్తారు, కరెంట్ కట్స్ ఉన్నాయని కంప్లైంట్ చేస్తారు, ధరలు పెరిగిపోతున్నాయని కంప్లైంట్ చేస్తారు. కానీ కరప్షన్ పెరిగిపోతుందని ఈ రోజు ఎవరు కంప్లైంట్ చేయట్లేదు. ఎందుకంటే అది ఈ రోజు సొసైటీలో భాగం అయిపోయింది. సో యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయిపోతున్నారు. అలాంటి టైంలో కరప్షన్ మీద ఒక సినిమా ఎంత రెలవెంట్ ఉంటది? సినిమాకి వెళ్ళేంత వరకు ఇదే డౌట్ ఉండేది నాకు. కానీ అదృష్టవశాత్తు ఇండియన్ 2 కథ బానే ఉంది. ప్లాట్ ని డీసెంట్ గానే సెట్ చేస్తారు. ఫస్ట్ 15-20 మినిట్స్ అలా ఎంగేజింగ్ గా వెళ్తుంది కదా. అండ్ అతి ముఖ్యంగా ఈ రోజు సొసైటీలోనే బేస్ అయి ఉంటది కదా. సో అది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది అండ్ మంచిగా అనిపించింది. బట్ ఆ ఇనీషియల్ సెటప్ తర్వాత ఇంకేం ఉండదు మూవీలో. ర్యాండమ్ కిల్లింగ్స్ అయితే ఉంటాయి. కమల్ హాసన్ ఎందుకు ఏం చేస్తుండో, ఎట్లా చేస్తుండో మనకు అర్థం కాదు. ఒక మూవీలో ఇంత బ్యాడ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ నా లైఫ్ లో నేను చూడలేదు. బాబీ సింహ క్యారెక్టర్ ఇస్ టూ సాడ్, అన్బిలీవబుల్. అసలు భారతీయుడు 1 లో ఎంత ప్రాపర్ ఉంటది ఆ పోలీస్ ట్రాక్, ఇక్కడ అసలు ఏమి ఇంపాక్ట్ ఉండదు. వాళ్ళు అక్కడ ఏదో సీరియస్ గా మాట్లాడుతుంటే మనకిడ నవ్వొస్తా ఉంటది. అండ్ ముందు చెప్పినట్టు ర్యాండమ్ గా ఎండ్ అవుతుంది మూవీ. సో ఆ ఫస్ట్ ఇనిషియల్ పోర్షన్స్ తర్వాత మూవీ ఇట్లా పోతానే ఉంటది కిందికి. అండ్ ఇంకా ఏడాలు ఇవ్వదు. మధ్యలో సిద్ధార్థది కొంచెం ఇమోషనల్ బిట్ ఒకటి వస్తుంది, అది ఓకే పర్లేదు. బట్ అగైన్ దాన్ని మళ్ళీ టచ్ చేయం, ఎందుకంటే అది థర్డ్ పార్ట్ లో చూడాలి. అంటే ఇంకో 300-400 మళ్ళా బొక్క. సో అండి ఏ విధంగా చూసినా భారతీయుడు 2 ఒక బోరింగ్ మూవీ అండ్ హ్యూజ్లీ డిసప్పాయింటింగ్. ఎందుకంటే ఇది సగం సినిమా. బట్ మూవీలో ఏమి పాజిటివ్స్ లేవా అంటే ఉన్నాయి. అవి టెక్నికల్ విషయాల్లో ఉన్నాయి. మూవీ చూడడానికి చాలా బాగుంటది. మూవీ మొత్తం గ్రీన్ స్క్రీన్ షాట్లతో నింపేయకుండా, మొత్తం గ్రాఫిక్స్ అని కాకుండా రియల్ సెట్టింగ్ లో ఒక హై బడ్జెట్ మూవీ తీయడంలో శంకర్ గారే ఇంకా కింగ్. స్క్రీన్ పైన పెట్టిన డబ్బులన్నీ కనిపిస్తా ఉంటాయి మనకి. అఫ్ కోర్స్ కొన్ని సీజీ షాట్లు ఉంటాయి, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మూవీ రియల్ గా కనిపిస్తా ఉంటది అండ్ ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఇస్తుంది. సో ఇది చాలా పెద్ద స్ట్రెంత్ మూవీది. బట్ అన్ఫార్చునేట్లీ అదర్ టెక్నికల్ విషయాల్లో కూడా మూవీ చాలా డిసప్పాయింట్ చేస్తుంది. అనిరుద్ధ్ మ్యూజిక్ అసలు ఏమి ఇంపాక్ట్
ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. ఇన్ఫాక్ట్ చాలా చాలా బ్యాడ్ ఉంది. స్కోర్ లో మనం ఎక్కడ హై ఫీల్ కాము. ఇంకా పాటల గురించి దేవుడే ఎరుగు. శంకర్ గారు అయితే ఖచ్చితంగా అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నారు. 1-2 ఇమోషనల్ సీన్స్ తప్ప మనకి ఎక్కడ హై ఫీల్ కాము. ఆ ఇంపాక్టే రాదు. శంకర్ గారి చాలా సినిమాల్లో హీరో వెళ్ళి విలన్లను చంపుతా ఉంటారు. ఆ ట్రాక్ ఉంటది. కానీ ఐ సినిమా నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఆ అపరిచితుడు స్టైల్లో వింత వింతగా చంపడం అని ఒకటి ఆయన పెడతా ఉన్నారు. అండ్ అవి అంత పెద్దగా పండట్లేదు. ఈ మూవీలో అయితే మరీ దారుణం. చాలా వింత వింతగా చచ్చిపోతా ఉంటారు విలన్స్. అండ్ అది ఏ విధంగా కూడా కరెక్ట్ అనిపించదు. వి డోంట్ ఫీల్ ఎనీథింగ్. ఎందుకంటే ఆ విలన్లందరూ ర్యాండమ్ క్యారెక్టర్స్. వాళ్ళు ఎక్కడ ఎస్టాబ్లిషే కారు. అండ్ ఆ చనిపోయే విధానం కూడా సరిగా ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో అలా బిత్తరపోయి చూడడం తప్పించి మనం ఏం చేయలేం. సో శంకర్ గారు అయితే చాలా డిసప్పాయింట్ చేసిర్రు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీ 2017లో స్టార్ట్ అయింది. ఇది 2024. అండ్ ఈ మూవీలో నటించిన చాలా మంది సీనియర్ యాక్టర్స్ అన్ఫార్చునేట్లీ పాస్ అవే అయిపోయినరు. అండ్ వాళ్ళ ఫేసెస్ కి ఆ సీజీ ఏదో వాడిర్రు. అది సరిగా ఇంప్లిమెంట్ అవ్వలేదు. బట్ వెరీ అన్ఫార్చునేట్. ఎవరేం చేయలేరు దానికి. సో అలాంటి విషయాలు మనం ఖచ్చితంగా ఇగ్నోర్ చేయాలి. బట్ వివేక్ గారిని చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది నాకు స్క్రీన్ పైన. గ్రేట్ యాక్టర్. బట్ ఇవి తీసేస్తే మిగిలిన సీజీ షాట్లు బాగున్నాయి. అఫ్ కోర్స్ వాటి వల్ల కథలో ఏం ఇంపాక్ట్ రాదు. బట్ చెప్తున్నా గుడ్ వర్క్. అండ్ యాక్టర్స్ గురించి మాట్లాడాలంటే కమల్ హాసన్ గారు మూవీ మొత్తం ప్రాస్థెటిక్స్ లోనే ఉంటారు. ఏం ఉండదు ఆయన క్యారెక్టర్ లో చేయడానికి. సో ఏం అనిపించదు మనకి. సిద్ధార్థ్ క్యారెక్టర్ ఓకే పర్లేదు. ఆయన చాలా బాగున్నారు అండ్ చాలా బాగా చేసిర్రు. అండ్ ఒక సీన్ చాలా బాగా పండింది. బట్ మిగిలిన సీన్లలో ఆయనకు చేయడానికి కూడా ఏం లేదు. సో మనకి కూడా ఏం అనిపించదు. అండ్ మిగిలిన కాస్ట్ అంతా కూడా చాలా మంది ఉన్నారు. ఎవరు ఏం పెద్దగా ఇంపాక్ట్ చేయలేదు. సో ఓవరాల్ చెప్పుకుంటా పోతే మనకు బాధలే కనిపిస్తాయి సినిమా మొత్తం. అండ్ అది ఎవరికి మంచి విషయం కాదు. సో ఫైనల్ గా చెప్పాలంటే భారతీయుడు 2 డబుల్ రేట్ తీసుకొని కరప్షన్ ని ఫైట్ చేయడానికి అయితే ట్రై చేసిండు. అట్లీస్ట్ చేస్తా అని చెప్పి అయితే పైసలు తీసుకోండు. కానీ ఏం చేయకుండానే మధ్యలో నుంచి ఎలగొట్టిండు. సో చూడాలి మరి జనాలు ఈ విషయానికి ఎట్లా రియాక్ట్ అవుతారో. జై హింద్.